నమస్తే అండి, నా పేరు పద్మజ, మా వారు రవీందర్రావు. మేము వరంగల్ 4 రోడ్లో ఉంటాం, విద్యానగర్ కాలనీలో. మిద్దె తోట మొదట్లో తెలియకుండా ఎలా పెంచాలి అనేది అవగాహన లేకుండే. రైతునేస్తం వాళ్ళు కండక్ట్ చేసిన ప్రోగ్రాంలో గురుగారు రఘుత్తం రెడ్డి సార్ స్పీచ్ విని వారి వీడియోస్ చూసి స్టార్ట్ చేస్తాము. 2 ఇయర్స్ నుంచి 1200 SFTలో పెంచుతున్నాము. ప్రస్తుతం మేము కూరగాయలు అవన్నీ బయట విషపూరితమైన కూరగాయలు అవన్నీ రోజు చూస్తున్నాం ఎన్నో రకాలుగా. అన్ని అనారోగ్యం తెచ్చుకోవడం ఇష్టం లేక మన ఇంట్లో మనమే పండించుకొని అట్లా తినాలని స్టార్ట్ చేసినాము. ప్రస్తుతం కూరగాయలు పండ్లు అన్నీ మా తోటలో వండినవి మేము అవే తింటున్నాము. మాకు ముందు నుంచి కూడా మొక్కలు అంటే చాలా ఇష్టం అని. ఇల్లు కట్టుకున్నప్పుడు కూడా కొంత ప్లేస్ మొక్కల కోసం కేటాయించుకున్నాం. దాంట్లో కొన్ని పండ్ల మొక్కలు, కొన్ని పూల మొక్కలు, క్రోటన్స్ అవి మాత్రమే పెంచేది. ఈ టెర్రస్ గార్డెన్ కాన్సెప్ట్ వచ్చిన తర్వాత టెర్రస్ మీద అన్ని రకాల కూరగాయలు, పూల మొక్కల, పళ్ళు అన్నీ కూడా మళ్ళీ టెర్రస్లో పెంచుతున్నాము. ఈ టమాటా, బెండ, వంకాయ, మిర్చి ఇవన్నీ కూడా టెర్రస్లో వస్తున్నాయి. ఈ తీగజాతి కూరగాయలు వచ్చేసి కాకర, బోడ కాకర కూడా అది మంచి ఊర్లలో ఉంటుంది. ఆ బోడ కాకర కూడా మేల్ ఫీమేల్ 2 తీసుకొచ్చి పెట్టడం జరిగింది. ఆ బోడ కాకర కూడా వచ్చినాయి ఈసారి. వాక్కాయ, సొరకాయలు, కాకరకాయలు అన్ని రకాల కూరగాయలు కాస్తున్నాయి టెర్రస్లో. ఫ్రూట్స్ వచ్చి జామ, మామిడి, బత్తాయి, అంజూర్, యాపిల్ బేరు, దానిమ్మ, ఇవన్నీ. డ్రాగన్ ఫ్రూట్ కూడా వచ్చింది. మన వెదర్లో వస్తుందో రాదో చూద్దామని పెట్టాము. డ్రాగన్ ఫ్రూట్ కూడా వచ్చింది. స్ట్రాబెర్రీస్ అన్నీ కూడా కొన్ని చూద్దాం అసలు వస్తాయా లేదా అని పెట్టడం జరిగింది. అన్నీ కూడా సక్సెస్ఫుల్గా వచ్చాయి. అన్నీ కూడా ఈ స్టార్ ఫ్రూట్ ఒకటి, స్టార్ ఫ్రూట్ ప్రజెంట్ ఇప్పుడు చాలా కాయలతో ఉంది. స్టార్ ఫ్రూట్, వాటర్ యాపిల్. ఇక బీస్ని అట్రాక్ట్ చేయడానికి మొత్తం ఇవే కాకుండా పాలినేషన్ కోసం కూడా కొన్ని పూల మొక్కలు అవసరం కదని ఈ బంతి, గులాబీ, గోరింట ఇవన్నీ కూడా పూల మొక్కలు కూడా అన్నీ పెంచుతున్నాను పైన. మన ఇంట్లో మన సొంతంగా పండించుకున్న కూరగాయలను మనము తినేసి అది అందరూ కూడా పాటించాలని నేను కోరుకుంటున్నాను. పిల్లలకు కూడా వాటి యొక్క అంటే కొంత వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయడంతో వాళ్ళకు కూడా వాటి మీద అనుబంధం కానీ పెంచాలనే కోరు కానీ పచ్చదనము ఇవన్నీ ఈ కాన్సెప్ట్లన్నీ ఇప్పుడు ప్రతి చోట మనం వింటా ఉన్నాం. అది కూడా వాళ్ళు ఇప్పటి నుండే మొదలై చేస్తారని నేను భావిస్తున్నాను. మేము గ్రౌండ్ లెవెల్లో కొన్ని మెయిన్ ప్లాంట్స్ పెట్టుకోవడం జరిగింది. అందులో వచ్చేసి ఇది అరటి. ఇది మా వారి వాళ్ళ అమ్మమ్మ గారిని చూడడానికి ఊరికి వెళ్ళాము. ఆ ఊరు నుంచి తీసుకొచ్చి పెట్టాము. ఈ మొక్క చూసినప్పుడు తను ఇప్పుడు లేరు కానీ తను గుర్తొస్తుంటుంది బాగా. ఇది పెట్టి చాలా సంవత్సరాలు అయింది. ఇది ఈ గెల అయిపోగానే ఇది తీసేస్తే మళ్ళీ పక్కనది పెరిగి ఇది ఎండ్ కాకుండా ఉంటుంది. ఎప్పుడు వస్తూనే ఉంటాయి. ఇది ఒక పిలక స్టార్ట్ అవుతూ ఉంటుంది, ఒకటి తర్వాత ఒకటి వస్తుంటుంది. నెక్స్ట్ ఇది వచ్చి సంత్రా చెట్టు పాట్లో పెంచుతున్నా. ఇది 6 ఇయర్స్ మొక్క. ఇది ఇలా ఇది ఒక 20-25 కాయల వరకు వచ్చింది. చాలా కాస్తుంది. ఇది దీంతో రైస్ చేసుకుంటారు, ఈ ఫ్రూట్గా తినొచ్చు, మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఇది బొన్సాయి లాగా చేస్తున్నా దీన్ని. ఇది యాపిల్ బేర్. ఇది ఇప్పుడు కాయలు చిన్నగా ఉన్నాయి. నెక్స్ట్ జనవరి వరకు చాలా పెద్దగా అవుతాయి. ఇది త్రూ అవుట్ ద ఇయర్ వస్తుంది ఈ క్రాప్. చాలా బాగుంటుంది. ఇది 3 ఇయర్స్ అవుతుంది ఈ చెట్టు పెట్టి. నెక్స్ట్ ఇంకో స్పెషల్ ఫ్రూట్గా చెప్పాలంటే ఇది స్టార్ ఫ్రూట్ అండి. మనకు మార్కెట్లో ఇంకా అందుబాటులోకి రాలేదు ఎక్కువగా. ఇప్పుడు చాలా రేర్గా కనిపిస్తుంటాయి కానీ చాలా పోషక విలువలు ఉంటాయి దీంట్లో. సి విటమిన్ డైరెక్ట్గా లభించే మొక్క అంటే ఈ స్టార్ ఫ్రూట్ అండి. ఇది 2 ఇయర్స్ అవుతుంది. ఈ సంవత్సరం చాలా కాయలు వచ్చాయండి. వచ్చేసి ఇవి నిమ్మలో ఇవి కొన్ని రకాలు. ఇది టేబుల్ నిమ్మ అని ఇది కుండీలోనే కానీ చెట్టు నిండా వస్తాయి. 100-150 కాయల వరకు కాస్తుంది. ఇది చూడ్డానికి కూడా అందంగా ఉంటుంది ఈ చెట్టు. ఇది ఒక రకం నిమ్మ. ప్రస్తుతం కాయలు లేవు. నిమ్మకాయలు బాగా ఉపయోగపడతాయి. ఇంకా మునగ, సపోటా, అంజీర, సంపంగి, అన్ని రకాల పూల చెట్లు. ఇది జామ, కేజీ జామ అండి. అది 20 ఇయర్స్ నుంచి పెంచుతున్నాం. అది కేజీ చాలా పెద్దగా వస్తాయి వాటి కాయలు. దాంట్లో సీడ్స్ తక్కువ ఉంటాయి. చాలా కండతో చాలా బాగుంటుంది ఆ కాయ. నెక్స్ట్ ఇది బొప్పాయి. ఇది 6 నెలల్లో కాత వస్తుంది. బొప్పాయి కూడా చాలా పోషక విలువలు ఉంటాయి. ఇప్పుడే కాత స్టార్ట్ అయింది. ఇది బొప్పాయి. ఇది ఒక వెరైటీ. దానిమ్మ, ఉసిరి. ఇది వచ్చేసి కాకర కాకర కాయలతో ఉంది.
చాలా విరివిగా కాస్తుంది. దీన్ని ప్రత్యేకంగా కూడా పెట్టలేదు, ఇది చిన్న సపోర్ట్ తీసుకొని ఇదంతా పాకి ఆల్టర్నేట్ డేస్ కాయలు వస్తూనే ఉన్నాయి. ఇది సొర చెట్టు, ఇది కూడా సపోర్ట్ తీసుకొని పారుతుంది. ఇప్పుడు సీజన్, ఇవి కాయలు వస్తాయి. ఇవన్నీ కరివేపాకు మొక్కలు, కరివేపాకు, కనకాంబరాలు, వీటితో పాటు కొన్ని మెడిసినల్ ప్లాంట్స్ కూడా పెంచుతున్నాము. ఇది నల్లేరు, అమృతవల్లి అంటారు. ఇది బోన్స్ విరిగినప్పుడు చాలా బాగా ఒక రోజులో అతుక్కుంటాయి అని అంటారు. దీన్ని పచ్చడి రూపంలో తీసుకుంటే ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇది ద్రాక్ష ఇది ఈసారి చాలా కాయలు వచ్చింది. అసలు మన వెదర్లో కాస్తుందో లేదో అనుకున్నాం, కానీ చాలా కాయలు వచ్చింది ఈ ద్రాక్ష. ఇది చూడండి, చాలా పెద్ద చెట్టు అయింది, ఇది చాలా కాయలు వచ్చింది. ఇది ఇన్సులిన్ ప్లాంట్ అండి. ఇది షుగర్ కంప్లీట్గా తగ్గదు, కానీ రోజు ఉదయం ఒక ఆకు సాయంత్రం ఒక ఆకు తీసుకోవడం వల్ల షుగర్ ప్లాంట్ అండి. ఇది షుగర్ కంప్లీట్గా తగ్గదు, కానీ రోజు ఉదయం ఒక ఆకు సాయంత్రం ఒక ఆకు తీసుకోవడం వల్ల షుగర్ కంట్రోల్లో ఉంటుంది అని వాడుతుంటారు. ఇది అందరికీ నేను తల్లొక ముక్క ఇస్తున్నా, షుగర్ ఉన్న వాళ్ళకి. ఇది లెమన్ గ్రాస్, ఇది ఉండడం వల్ల దోమలు రావు. టీలో కూడా వేసుకొని తాగుతారు. ఇది సైకస్, ఇది 20 years మొక్క. ఇది పోనీటైల్ అంటారు. ఇవే కాకుండా ఈ పూజకి సంబంధించి మారేడు, శివుడికి ఈ దళాలు సమర్పిస్తారు. దాంతో ఎక్కడికో వెళ్ళి తెచ్చుకోకుండా మన ఇంట్లోనే ఒక కుండీలో పెట్టాను. ఇది మారేడు చెట్టు. ఇది ఉసిరి. ఈ కార్తీక మాసంలో ప్రత్యేకించి ఉసిరి చెట్టు కోసం ఉసిరి పూజలు చేస్తారు. దీనికోసం ఎక్కడికో వెళ్ళి ఆ ఉసిరి చెట్టు ఉన్న దగ్గర వెళ్ళి పూజలు చేస్తారు. ఇది మన ఇంట్లోనే ఉసిరి పెంచుతున్నాను. ఇది కొన్ని కాయలు కూడా వచ్చినాయి. ఈసారి రాలేదు, కానీ పోయినసారి కాయలు కూడా వచ్చాయి. ఇది హెలకోని అంటారు. ఇది ఇట్లా ఫెస్టివల్స్ అప్పుడు ఇట్లా డెకరేట్ చేసుకోవడానికి, గుమ్మాలకి వాటికి డెకరేట్ చేసుకోవడానికి బాగుంటుంది, కలర్ఫుల్గా. ఇక్కడ వస్తున్నాయి, ఇంకా ఇలా వస్తుంటాయి. ఇది 4-5 years అవుతుంది నేను పెట్టి, నర్సరీ నుంచి తీసుకొచ్చి పెట్టాను. ఇవి ఇప్పుడు పెద్ద పెద్ద ఫంక్షన్లో కూడా, పెళ్ళిళ్ళ మండపాలకి వాటికి కట్టి చాలా కలర్ఫుల్గా బాగుంటున్నాయి. ఇది సరస్వతి మొక్క. ఇది పిల్లలకి ఇప్పుడు అంతా జంక్ ఫుడ్ అది తిని కొంచెం బుద్ధిమాంద్యంగా ఉన్న పిల్లలకి ఇది కొంచెం ఒక 10-20 ఆకులతో రసం తీసి తాగడం వల్ల మెమరీ బాగుంటుంది. సరస్వతి మొక్క అంటారు ఇది. ఇప్పటి వరకు మనం నేల మీద అన్ని రకాల చెట్లు పెట్టడం చూశారు. ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ పెడుతూ వచ్చినాం అన్నీ కూడా. ఇప్పుడు టెర్రస్లో రకరకాల కంటైనర్స్ అన్నీ ఉపయోగించి ఎక్కువగా వేస్ట్ వాటిల్లో ప్రత్యేకంగా వాటి గురించి అంటూ కొన్నే కాకుండా కూడా అన్నిట్లో ఎట్లా పెంచుకోవచ్చు అని మీకు చూపిస్తాను నేను. ఇవి వేస్ట్ కూలర్ అడుగు డబ్బాలు. ఇవి బయట అందరూ వేస్ట్ సామాన్ వేయడానికి చూస్తే, నేనేమో వాళ్ళ దగ్గర ఏముంటాయో మనకు ఉపయోగపడేటి అని చూస్తే, వాడు అరిపిన పడంగానే బయటకు వెళ్ళిపోయి మనకి ఏమైనా ఉపయోగపడతాయా అని చూస్తా. ఇలా కొంచెం పగిలిపోయిన ఇలాంటి టబ్బులు, కూలర్ డబ్బాలు, బకెట్స్ అవన్నీ తీసుకొని వాటిలో ఇవి ఆకుకూరలకి బాగా అనుకూలంగా ఉంటాయి. దీంట్లో బెండ చెట్లు వేసాను. ఇవి నిన్ననే కొత్తిమీర కోసం ధనియాలు చల్లాను, ఇంకా అమ్మలో లేదు. ఇది పొన్నగడ్డి కూర, పుదీనా. ఇవి 2-4 ఉన్న ఫ్యామిలీకి సరిపోతాయి. ఇవి ఇంత దీంట్లో వేసుకుంటే 4 ఉన్న ఫ్యామిలీకి సరిపడా ఆకు వస్తుంది. పాలకూర ఇలాంటివన్నీ వేసుకోవచ్చు దీంట్లో. ఇవి థర్మాకోల్ బాక్స్లు. వీటిలో కూడా పడేయకుండా వీటిని కూడా ఉపయోగించుకోవచ్చు అని దీనికి అడుగున రంధ్రాలు చేసి వీటిలో మట్టి నింపి, ఇది అల్లం, పసుపు, చామదుంపలు, ఇలా ఆకుకూరలు ఏమైనా కూడా వేసుకోవచ్చు. వీటిల్లో కూడా మనకి ఏమన్నా కొన్నప్పుడు వస్తుంటాయి థర్మాకోల్ బాక్సులు అన్నీ పడేస్తామో, వాటిని కూడా ఈ విధంగా ఉపయోగించుకోవచ్చు. ఇది మా అత్తగారు ఇచ్చారు ఊర్లో. వెనకట దీంట్లో రైస్ స్టోర్ చేసుకునేవాళ్ళు. దాన్ని ఇలా చెట్టు కోసం ఉపయోగించాలని ఊరి నుంచి తీసుకొచ్చి దాంట్లో ఈ చెట్టు, మునగ చెట్టు ఒకటే కాకుండా ఒకదానికోసం వేస్ట్ చేయకుండా దాంట్లో 2-3 రకాలుగా కూడా వేశాను. ఇది పూల చెట్టు వచ్చి, ఇది మునగ చెట్టు. మునగ చెట్టు కూడా కాయల కంటే ఎక్కువ ఆకు చాలా రకాలుగా ఔషధాలుగా, ఒక 300 రకాల జబ్బులకి ఇది ఔషధంగా పనిచేస్తుందని చెప్పి ఈ ఆకు బాగా వాడుతున్నాం ఈ మధ్య. ఇంకా తెలిసిన వాళ్ళకి ఇవ్వడము, ఈ ఆకు పొడి రూపంలో పప్పులో వేసుకోవడం, పచ్చడి చేసుకోవడం, ఈ విధంగా వాడుతున్నాం ఈ మునగాకుని. ఇవి గ్రో బ్యాగ్స్.
75 రూపీస్కి ఒకటి పడింది. ఇవి 8x8 సైజు. దీంట్లో పళ్ళ మొక్కలన్నీ వేసాను. అంజీరా, సపోటా, ఇది సంపంగి, ఇది సీతాఫలం ఇస్తారు బాగా కాస్తాయి. ఇది 1 ఇయర్ అయింది పెట్టి. ఇక మీకు ఈ పండు చూపిస్తాను. ఇలా చెట్టు మీద నుంచి ఇలా కోసుకొని తినడం అనేది ఎంత బాగుంటుందో ఒకసారి చూడండి. ఇది సీతాఫలం, ఇది జామ, తైవాన్ జామ. ఇది మొన్నటి వరకు, ఇది కూడా సంవత్సరం అంతా కాస్తూనే ఉంటుంది. ఇది మళ్ళీ కాయలు స్టార్ట్ అయినాయి. ఇవి పనస, ఇది ఇంకా కాయలు రాలేదు. 1 ఇయర్ అవుతుంది ఈ చెట్టు పెట్టి, 1 ఇయర్. ఇది స్వీట్ లెమన్. ఇది డైరెక్ట్ కాయని తొక్కతో సహా ఇలాగే కొరుక్కొని తింటారు. ఇది 1-2 కాయలు ఉన్నాయి. ఇది స్వీట్ లెమన్. స్వీట్ లెమన్. దీంట్లో ఒకటే రకం కాకుండా కొన్ని పూల మొక్కలు అట్రాక్షన్ కోసం కొన్ని పూల మొక్కలు కూడా దీంట్లో వేసాను. ఇది బత్తాయి. ఇవి కాయలు అయిపోయినాయి, మళ్ళీ వస్తున్నాయి. నెక్స్ట్ ఇవి వచ్చేసి కూరగాయలు, పళ్ళు అమ్మే వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకున్నాను. వీటిల్లో ఒక దాంట్లో ఒక 6 మొక్కలు వేసుకుంటే టమాటా, బెండ, వంగ ఇవి వేసుకుంటే మనకు సరిపడే కాయలు వస్తాయి. ఇవి సరిపోతాయి. ఇది క్యారెట్ కూడా బాగా వచ్చిందండి. అసలు వస్తుందా లేదా మనకి అనుకున్నాను, కానీ క్యారెట్ కూడా బాగా వచ్చింది ఈసారి. ఇది ఫ్లవర్ మొక్క. ఇది జమ్మి చెట్టు. ఇది వేస్ట్ బకెట్లో, పగిలిపోయిన బకెట్లో వేస్తాను. ఇది జమ్మి. ఇది చెట్టు దసరా రోజు పూజ చేస్తారు. అది కాకుండా మన నక్షత్రాలకి కూడా ఒక నక్షత్రానికి ఒక మొక్క దాని పాజిటివ్ ఎనర్జీ ఇస్తుందని విన్నాను. దానికోసం ఇది పెట్టాను. మా నక్షత్రానికి ఇది సరిపడుతుందని చెప్పి ఇది పెట్టాను. వచ్చేసి ఇవన్నీ మీకు కనిపించేటివన్నీ పెయింట్ బకెట్స్. ఇవి మా ఇంటికి కలరింగ్ అయినప్పుడు ఇవన్నీ కలెక్ట్ చేసి పెట్టాను. వాటికి ఇట్లా వేస్ట్ వాటర్ పోవడానికి ఒక చిన్న పైప్ తీసుకొని వేస్ట్ వాటర్ పోవడానికి ఇలా చేసి వీటిని మొక్కలు పెట్టడానికి ఉపయోగించాను. దీంట్లో కడ్ బకెట్స్ ఇవి ఇలా ఏది కూడా నేను వేస్ట్ పడేయను. ఇది పనికిరాదు అనుకున్న దాంట్లో ఒక మొక్క పెట్టి చూద్దాం వస్తుందా లేదా అని ట్రై చేస్తాను. ఇంత చిన్న బకెట్లో ఇది ఒక మామిడి చెట్టు. ఇది సంవత్సరానికి 3 సార్లు కాస్తుంది. ఇది ఒక 20 కాసినప్పుడల్లా ఒక 20 కాయల దాకా కాస్తుంది. ఇది ఎప్పుడు కాస్తూనే ఉంటుంది. ఇప్పుడు సీజన్ కాదు, ఇప్పుడున్నాయి కాయలు. మళ్ళీ ఇటు నుంచి ఫ్లవరింగ్ వస్తుంది. మళ్ళీ ఇవి అయిపోయేసరికి మళ్ళీ ఇటు కాయలు వస్తాయి. ఏ దాని నుంచి అయినా మనం దాంట్లో ఒక మొక్క పెట్టామనంటే, మట్టిలో ఒక విత్తనం వేసామనంటే అది మనకు ఉపయోగపడుతుంది. అలా మనం దాని మీద కొంచెం శ్రద్ధ పెట్టామంటే దాని ప్రతిఫలం మనం పొందొచ్చు. ఇది ఒక రకం నిమ్మ. ఇది ఒక రకం జామ. ఇది తైవాన్ జామ. ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఈ కాయ. తైవాన్ జామ. అందరూ ఇంత చిన్న వాటిల్లో పెట్టి అవేమో వస్తాయని నవ్వారు అందరూ. కానీ నేను వాటిని వాళ్ళందరికీ చూపించాలని ఛాలెంజ్గా తీసుకొని కూడా పెంచుతున్నాను. కానీ చాలా బాగా వస్తున్నాయి ఇవన్నీ కూడా. కానీ మన ఇంట్లో మనం పండించింది అన్నప్పుడు ఆ సంతృప్తి వేరేగా ఉంటుంది. వచ్చేసి కడ్ బకెట్స్. మన ఇంట్లో ఫంక్షన్ అయినప్పుడు పడేయకుండా అన్నీ కలెక్ట్ చేసి పెట్టుకున్నాను. అవి కూడా డ్రైన్ పైప్ అరేంజ్ చేసి వీటిల్లో పూల మొక్కలు, గోరింటాకు, గన్నేరు, చుక్క మల్లె, కాసి మల్లె ఇవన్నీ పెట్టాను దీంట్లో. ప్రతి దేంట్లో కొంచెం మట్టేసి మనం ఒక మొక్క పెట్టామనంటే అది తప్పకుండా వస్తుంది. అది మనం పెంచే దాన్ని బట్టి. చెరకు, ఇది ఎంత బాగా వచ్చిందో చూడండి. చెరకు, మందార. ఇది ఎడీనియంలో ఒక రకం. ఇది ఒక రకం ఎడీనియం. నెక్స్ట్ వచ్చేసి ఇవి ప్లాస్టిక్ డ్రమ్లు. ఇవి 250 లీటర్స్ డ్రమ్. ఇది 150 పడింది. దీన్ని కూడా డ్రైన్ వాటర్ పోయేటట్టుగా ఒక పైప్ అరేంజ్ చేసి దీంట్లో కొంచెం పెద్ద చెట్లు పెట్టినప్పుడు సరిపడా ఉండాలని ఈ డ్రమ్ తీసుకోవడం జరిగింది. దీంట్లో ఈ మామిడి చెట్టు వేసాను. ఇది కాసింది నా సీజన్లో. ఈ మామిడికాయలు కాసింది. ఇది ఇటు చూస్తే ఇటన్నీ మీకు కూరగాయలు కనిపిస్తాయి. ఈ గ్రో బ్యాగ్స్లో పచ్చిమిర్చి, టమాటా, దేశవాళీ టమాటా. నేను ఎక్కువ దేశవాళీ వాటికి ప్రిఫరెన్స్ ఇస్తాను. దేశవాళీ టమాటా, వంకాయ, డ్రాగన్ ఫ్రూట్. ఇది ఆల్ స్పైసెస్. అది మన మసాలా నాన్ వెజ్ అవి వండుకున్నప్పుడు దాన్ని ఆకు వేసినప్పుడు అన్నిటి ఫ్లేవర్ వస్తుంది. ఇలాచీ, చెక్క, లవంగం వాటి ఫ్లేవర్ వస్తుంది ఆకు వేయడం వల్ల. ఆల్ స్పైసెస్ అంటారు. ఇది వచ్చి మేము 4 పోల్స్ పెట్టుకొని వీటికి తాళ్ళతో తీగ జాతి మొక్కలు వేసినప్పుడు వాటికి దొండ, కాకర ఇవన్నీ పాకేయడానికి నిలువు పందిలాగా అల్లుకున్నాం. ఇట్లా
వీటి మీద సొరకాయ ఇవన్నీ పాకుతున్నాయి. ఈ నార్మల్గా పందిరేసినప్పుడు కింద వాటికి నీడ వచ్చి ఇవి పెరగకుండా అవుతున్నాయి. సో గురుగారు చెప్పినట్టుగా వర్టికల్ పందిరేసిన తర్వాత ఇటు ఇవి పెరుగుతున్నాయి, అవి పెరుగుతున్నాయి. 2 రకాలుగా ఉపయోగపడుతుంది. ప్లేస్ సేవ్ అవుతుంది, బాగా పెరుగుతున్నాయి ఇవి. ఈ చిన్న టబ్లో ఆకుకూరలు జల్లుతాను. ఒక దాంట్లో అయిపోయేసరికి ఒక 1 వీక్ గ్యాప్ ఇచ్చి ఇంకో దాంట్లో వేస్తే ఆల్టర్నేట్గా వస్తుంటాయి. పాలకూర, మెంతికూర, కొత్తిమీర. వచ్చి పైనాపిల్ అండి. ఇది సంవత్సరంన్నరకి దీనికి ఫ్రూట్ వస్తుంది. ఇది కూడా వస్తుందా లేదా అని ఎక్స్పెరిమెంటల్గా పెట్టింది. ఇది వస్తుంది. ఇది కూడా డ్రాగన్ ఫ్రూట్, చిలగడ దుంప, స్వీట్ పొటాటో, ఇది క్యాలీఫ్లవరు. నెక్స్ట్ వచ్చేసి ఇది వాక్కాయ చెట్టు అండి. ఇది మంచి అడవుల్లో పెరిగే చెట్టు. ఇది కూడా నేను ఈ డ్రమ్లో పెట్టి పెంచుతున్నాను. ఇది రైనీ సీజన్లో వస్తుంది. ఆగస్టు సెప్టెంబర్ టైంలో వస్తుంది. దీని కాయలు ఇవి హెల్త్కి చాలా మంచిదని ఇది పచ్చడి రూపంలో పప్పు, రైస్ చేసుకుంటారు. దీంతో చాలా మంచి పోషక విలువలు ఉన్న చెట్టు ఇది. ఇప్పుడు మనము టెర్రస్లో ఎన్ని రకాల కంటైనర్స్, రకరకాల డిఫరెంట్ షేప్స్లో, డిఫరెంట్ సైజులో ఎన్ని రకాలుగా ఉన్నాయి కదా. అవి డైరెక్ట్ స్లాబ్ మీద పెట్టినప్పుడు వాటి వాటర్ దాని మీద స్టోర్ అయ్యి స్లాబ్ పడవకుండా ఉంటుందని మాకు వచ్చిన ఆలోచనతో ఈ తడకల్ని ఉపయోగించి కన్స్ట్రక్షన్ టైంలో సపోర్ట్ కోసం వాడిన తడకలను ఉపయోగించి ఎక్కువ ఖర్చు పెట్టకుండా ప్రస్తుతం మనం ఇవన్నీ మంచిగా తక్కువలో చేయాలని ఈ తడకలను ఉపయోగించి వీటి మీద పెట్టడం. దీని నుంచి పడ్డ వేస్ట్ వాటర్ డ్రైన్లోకి వెళ్ళిపోతుంది, నిల్వ ఉండకుండా డ్రైన్లోకి వెళ్ళిపోతుంది ఇట్లా పెట్టుకోవడం వల్ల. ఇప్పుడు వచ్చేసి మనం ఈ టెర్రస్ మీద పెట్టినప్పుడు కొంత బరువు తగ్గడం కోసం సాయిల్ మిక్సింగ్ కూడా ఇంపార్టెంట్. అది కోకోపీట్ 30% సాయిల్, 30% మెన్యూరు, 10% వేపపిండి ఇవన్నీ కలిపి తయారు చేసుకోవడం జరిగింది. దానివల్ల కొంచెం వెయిట్ తగ్గుతుంది. ప్లస్ కోకోపీట్ కలపడం వల్ల కొంచెం తడిని ఒక 2 రోజుల వరకు ఆపుతుంది. వాటర్ అబ్జర్వ్ చేసి నిమ్ము ఉంచుతుంది. అది ఆ రకంగా ఉపయోగపడుతుంది. అది అట్లా చేసి పెట్టడం జరిగింది. అన్నీ కలుపుకొని పాట్స్లో నింపి పెట్టడం జరిగింది. వీటికి కంపోస్ట్ నేను ఇంట్లోనే తయారు చేసిన కంపోస్ట్ వాడతాను. 2 కంపోస్ట్ బిన్స్ పెట్టుకున్నాను. దాంట్లో కిచెన్ వేస్ట్ అంతా తీసుకొచ్చి దాంట్లో వేసి ఒక 3 monthsలో మళ్ళీ అది కంపోస్ట్ తయారవుతుంది. 2 బిన్స్ పెట్టాను. ఒకటి నిండేసరికి ఇది 3 monthsలో ఇంకో దాంట్లో తయారవుతుంది. అదే నేను మళ్ళీ వీటికి ఎరువుగా ఉపయోగిస్తాను. 1 week ఒకసారి కొంచెం వేస్తూ, ఈ చిన్న వాటిల్లో ఉండే కాబట్టి వాటికి సరిపోయిన శక్తి కావాలి కాబట్టి మళ్ళీ వెంటనే వాటికి కంపోస్ట్ చేసుకుంటూ నేను ఇంట్లోనే తయారు చేసిన ఎరువునే మళ్ళీ వాటికి వాడుతుంటాను. కంపోస్ట్ వేయడం కోసం తయారు చేసుకున్న బిన్ ఇది. దీనికి ఇలా హోల్స్ చేయడం వల్ల దాంట్లో స్మెల్ అది వెళ్ళిపోయి స్మెల్ రాకుండా ఉంటుంది. గాలి వెళ్తుంది. దీంట్లో నేను కిచెన్ వేస్ట్ అంతా తీసుకొచ్చి దీంట్లో వేస్తాను. రోజు పళ్ళ తొక్కలు, కూరగాయల తొక్కలు అన్నీ తెచ్చి దీంట్లో వేస్తాను. కొంచెం మధ్యలో ఒక గుప్పడి మట్టి వేసి కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేయడం వల్ల ఇది మంచి ఎరువుగా తయారవుతుంది. ఒక 3 monthsలో ఇది నిండిపోతుంది. ఇంకొకటి ఆల్టర్నేట్ ఇంకో దాంట్లో వేసి ఇది మళ్ళీ నేను చెట్లకంతా వాడతాను. ఇప్పుడున్న బయట పొల్యూషన్ అదంతా చూస్తుంటే ఆరోగ్యరీత్యా చూసినా కూడా ఇవి పెంచుకోవడం వల్ల మనకి మానసికంగా బాగుంటుంది, ఆరోగ్యంగా బాగుంటుంది, పర్యావరణానికి కూడా మేలు చేసిన వాళ్ళు అవుతాము. ఇది అందరూ ఆలోచిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. థ్యాంక్ యూ.